రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి నూతనం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించి ఈ దినపు వాగ్దానం. దిట్టమైన చోట మేకును కొట్టినట్టు నేను అతను స్థిరపరచను. యెషయా గ్రంథం 22 అధ్యాయం 23 వచనంలో మాట్లాడబడింది. దిట్టమైన మేకు ఎక్కడున్నదని అతను స్థిరపరుస్తున్నాడు. ఎట్టుగా స్థిరపరుస్తాడండి అతను? ఆ మేకింగ్ కూడా అంత బలంగా దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి దేవుడు స్థిరపరచడానికి ఎవరో దాన్ని వేరు చేయలేరు. అంటే ఒక బలమైన మేకు వాడ దిగి దాన్ని లాగడం చాలా కష్టం. అలాగే దేవుడు నేను స్థిరపరచ అంత బలంగా స్థిరపరుస్తాడు అన్నమాట దేవుడు. కాబట్టి ఏదైనా వాగ్దానం నువ్వు బలంగా దేవుని సేవ పరిచయం చేసినప్పుడు బలంగా నేను స్థిరపరుస్తాడు దేవుడు. అందుకే దిట్టమైన చోట నేను మేకు కొట్టినట్టు ఒక మంచి గోడకు ఒక మేకు కొడితే దాన్ని తీయాల్సి కష్టం. అలాగే ఒక మంచి పొజిషన్ దేవుడు తీసుకెళ్ళి నిలబెడతాడు. ఒక మంచి గొప్ప కార్యం జీవితం జరిగిస్తాడని స్థిరం. దేవుడి ఏదో ఏ చేసినా స్థిరంగా ఉంటుంది. అది ఇంకెవరు దాన్ని పీకివేయలేరు, దాన్ని ఎవరు లాగలేరు. ఎందుకని అది ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది కాబట్టి ఎవరు తీయలేరు. మనకు నేను చేయాలన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నువ్వు అయిపోయిందనంటే నన్ను దేవుడు దిట్టమని కొట్టినట్టు నన్ను స్థిరపరచడు, నన్ను ఎవరో తీయలేదు. దేవుడు తీయాలి తప్ప మనుషుల వల్ల ఇది అసాధ్యం అన్నట్టు విశ్వాసం కలిగి ఉంది. అందుకే ప్రసంగం 12 అధ్యాయం 11 జ్ఞానులు చెప్పు మాటలు కొనవలే చక్కగా కూర్చొని బిగగొట్టినబడిన మేకిమల ఉన్నది. నీ ఎవరైతే జ్ఞానం చెప్పి మాట్లాడతాడు, నువ్వు దైవజను మాట్లాడబడితే ఎలా ఉంటున్నాడు? బెగబట్టిన మేకులు ఉంది. అది ఒక్క కాపుర వలన అంగీకరింపడుతుంది. ఎక్కడ ఒక్క దైవజనంతో నడిచినప్పుడు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటావు. అలాగే నడిచే కూడా దేవుడు నీకు దయచేయను గాక. దిట్టమైన మేకు కొట్టినట్టు నేను దేవుడు స్థిరపరచబడిన గాక, దైవజన మాట లోబడదు గాక. అటువంటి కృపధరత మీకు దయచేయను గాక. ఆమె ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని బలంగా స్థిరపరచును గాక. ఆమె ప్రార్థన చేస్తాను మీ కొరకు. మీరు నా దగ్గర ప్రార్థన. సర్వాధికారి కృపగలవాడ కనికర గుండా నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన చేస్తూ ఈ దినమంతా మేము చేస్తున్నాం. మా చేతి పని మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని అందరిని దీవించి చేస్తున్న పని అంతా తోడుకోండి. దుష్టుడు సాధనుడు గర్భిలు లేకుండా సహాయం, బలహీన ప్రతి ఆటగా దూరపరచండి. శరీర బలం దూరపరచండి. దగ్గు జ్వరం రొంపలతో విడుదల దాచండి. డెంగ్యూ జ్వరం టైఫాయిడ్ బాధ విడుదల దాచండి. రప్పు చూపించి బిడ్డ చుట్టూ నీ కంచి వేసి నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ బిడ్డ కంపు నుంచి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడు. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.